సంజన ఎస్ అనే వరకు వదలకుండా కలుస్తూనే ఉన్నా. పెళ్లి చేసుకోవడం కుదరదు. 2 ఏళ్ల వరకు చదువు పూర్తి కాదు. అప్పటి వరకు లవ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అలా మొదలైన మా ప్రేమ పెళ్లిగా మారింది. నా బట్టలన్నీ దాచేస్తే నేనేం వేసుకోలేను అనుకున్నావా? నా షర్ట్ ఎందుకు తడుక్కోవడం? నన్నే తడుకోవచ్చు కదా. నా షర్ట్ నాకు ఇచ్చారా? ఎక్కడికి వెళ్తావు? షర్ట్ కూడా With this, we shall conclude the meeting. Thank you very much for your participation. Okay? సంజన, ఏం చేస్తున్నావు? నిన్ను లవ్ చేస్తున్నాను. రేపేంటి? రేపా? డిసెంబర్ 27th మండే. కాదు, నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏంటి? నువ్వు నేను మొదటిసారి కలుసుకున్న రోజా? నో. అయితే మనం ఫస్ట్ కిస్ ఇచ్చుకున్న రోజా? కాదు. కొంపదీసి మన పెళ్లి రోజు కాదు కదా? అబ్బా, నేను లేకుండా నీకొక్కడికి చాలా ఇంపార్టెంటే. అదేంటి? నువ్వు లేని ఏ రోజు నా లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు సంజన. లవ్ యూ కృష్ణ. లవ్ యూ. రేపు నీ పుట్టినరోజు. సిటీలో ఉంటే వర్క్ వర్క్ అంటూ సెలబ్రేషన్స్ తప్పించుకుంటావని నేను మన హనీమూన్ జరిగిన రిసార్ట్ లో గ్రాండ్ గా అరేంజ్ చేశాను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేయాలి. అర్థమైందా? ఓకే, అదా సంగతి. వచ్చేస్తున్నాను. ఎక్కడున్నా? ఆఫీస్ లోనా? కార్లో ఉన్నా. ఏ స్పీడ్ గా రాకు. నాకేం కాదులే, డోంట్ వరీ. చెప్పిన మాట విను. ర్యాష్ గా డ్రైవ్ చేయకు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. 3 గంటల్లో వచ్చేది 3 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు నవ్వుతూ నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకేం కాదు. ఇంకేంటి? సర్ప్రైజ్. సంజన, సంజన, సౌండ్ ఏంటి? సంజన, 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 సంజన. కొన్ని వేల మంది ప్రాణాలతో పాటు నా సంజనాను కూడా బలి తీసుకుంది సునామీ. సంజన జ్ఞాపకాలని వదిలేయాలని తన ఫోటోని కూడా కనపడకుండా చేశారు వాళ్ళ అమ్మా నాన్న. సంజన ప్రపంచానికే దూరం అయింది, కానీ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది, నాలోనే ఉంది. అందుకే నేను పూర్తిగా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రేమ, అభిమానం, అటాచ్మెంట్, సెంటిమెంట్ లాంటి ఫీలింగ్స్ అన్ని గదిలో పెట్టి మూసేశాను. మళ్ళీ ఆ తలుపు తెరవడానికి ట్రై చేయొద్దు. గో గో. మీరు శేషగిరి కదా? నేను అను ఫ్రెండ్ని. అనుకి ప్రేమ కావాలి. తండ్రిగా అది మీరివ్వాలి. అనుని అనాథాశ్రమం నుంచి బయటికి తెచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుంచి తను పోగొట్టుకున్న ఫ్యామిలీ లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి. అందుకు ఎంత ఖర్చైనా నేనిస్తాను. కాళ్ళు పెరిగి కన్యాదానం చేసిన కుర్రాడికి కూతురు నప్పచెప్పి బాగా చూసుకోవయ్యా అని చెప్పాల్సిన తండ్రిని బాధ్యత అంతా మీరు తీసుకుని నా కూతుర్నే బాగా చూసుకోమని నాకు అప్పు చెప్పారు. మీరు పిసక. ఇంకా మీరేం మాట్లాడకండి, నాతో రండి. ఏడుస్తున్నాడుగా, ఇక అతన్ని బాధ పెట్టడం ధర్మం కాదు. చూడు, ఇప్పుడు అతని కళలో నిజాయితీ కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు కుటుంబం ఉండాలని, కన్నవాళ్ల ప్రేమ నువ్వు పొందాలని,
నీతో పాటు నేను కూడా కలగన్నాను. సరే, 5 ఏళ్ల క్రితం ఆయన ఏదో తప్పు చేశాడు. ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తే? వెళ్ళమ్మా, మీ నాన్నతో వెళ్ళు. అను, సార్ సారీ, అక్కడ అప్లికేషన్స్ పెట్టాను, వెంటనే వాటిని సబ్మిట్ చేయి. ఓకే? ఓకే సార్. అమ్మాను, నీకు ఈ అబ్బాయి నచ్చితే చెప్పమ్మా, వెళ్ళి సంబంధం మాట్లాడతాను. తండ్రిగా నీకేమీ చేయలేకపోయాను, కనీసం ఇదైనా నేను పెళ్లి చేసుకున్నానా? నిన్ను బాగా చూసుకుంటానని, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని దేవుళ్ళంటూ మనిషికి మాట ఇచ్చానమ్మా. మన ఇద్దరిని కలిపింది ఈ ఇల్లు, నీ పెళ్లికి డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. ఈ విషయం నేనే చెప్పకుండా ఎవరతను? మీ బాస్ జీకే గారు. ఈ పెళ్లి జరిగితే ఆయన చాలా సంతోషిస్తారు. అలా అని ఆయన అన్నారా? అవునమ్మా. సౌత్ వెస్ట్ తర్వాత మాట్లాడు. ఓకే సార్. ఇది మీరు బాస్ అన్న అధికారంతో ఇచ్చారనుకుంటే ఉద్యోగం లేదు. నా మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే ప్రేమ లేదు. మా నాన్నని నన్ను కలిపినందుకు నేను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటానన్నారు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని నేను ఆ పని చేయలేను. నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను. చనిపోయిన సంజునని మీరింకా మర్చిపోలేదు. అంతే ప్రేమించాను మిమ్మల్ని. నేనెలా మర్చిపోగలను? నా ప్రేమని మీరు ఒప్పుకోలేదనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరు మారతారనుకున్నాను, కానీ మారలేదు. అను, పిచ్చకిందా నీకు? నీకేమన్నా అయితే? అయితే మీకెందుకు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు కాపాడారు? నా జీవితం ఏమైపోతే మీకెందుకు? నేను ఎలా చేస్తే మీకెందుకు? చెప్పండి, చెప్పండి. నీ లైఫ్ నీ ఇష్టం, ఎక్కడన్నా చావు. ఇది నా కన్స్ట్రక్షన్ సైట్. ఇక్కడ నీకేమన్నా అయితే పోయేది నీ ప్రాణమే కాదు, నా పరువు కూడా. పాపం అను ఎందుకన్నా అలా ఏడిపించావు? తనే అడిగిందిరా మిమ్మల్ని ఎలా మర్చిపోగలనని. ఇప్పుడు మర్చిపోతుంది.